నమస్తే. ఆచార్య ఆత్రేయ ఆర్ట్స్ పేరిట నేను ప్రసారం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు సినీ మాయల మాంత్రికుడు జానపద బ్రహ్మ బి విఠలాచార్య వారి వర్ధంతి మే 28 కాబట్టి వారు నిర్మించిన చిత్రాలు, వారు చిత్రరంగంలో ప్రవేశించినటువంటి తీరుతెన్నులను, ఆ చిత్ర ఘన విజయాలను కూడా మీకు తెలియపరుచుకుంటున్నాను. బి విఠలాచార్య వారు కన్నడ దేశస్థులు. వారు ఒక హోటల్ను నిర్వహిస్తున్నటువంటి సమయంలో వారికి బ్రూక్ బాండ్ టీ యొక్క సంస్థలో శంకర్ సింగ్ అనేటటువంటి వారు పరిచయం కావటం, ఈ శంకర్ సింగ్ బి విఠలాచార్య ఇద్దరు కూడా మంచి స్నేహితులుగా మారటము, వాళ్ళిద్దరి యొక్క అభిరుచుల మేరకు వారు మహాత్మా టూరింగ్ టాకీస్ ఇద్దరు కలిసి తీసుకొని కొన్ని చిత్రాలను ప్రదర్శింప చేస్తున్నారు. ఈ మీమాంసలో శంకర్ సింగ్ బి విఠలాచార్య ఇద్దరు కూడా 1946లో మహాత్మా పిక్చర్స్ పేరిట ఒక సంస్థను నిర్మించి, ఆ సంస్థలో 1947లో కన్నడ చిత్రం కృష్ణలీలలు అనేటువంటి చిత్రాన్ని నిర్మించారు. ఈ కృష్ణలీలలో హీరోగా కెంపరాజ్ ఉర్స్ వారు కంసుడిగా నటించడం జరిగింది. ఈ చిత్రంలో కన్నడ కంఠీరవ రాజ్కుమార్ గారు ఒక చిన్న పాత్రలో మనకు కనిపిస్తారు. 1951 ఆ సంవత్సరంలో జగన్మోహిని అనేటటువంటి ఒక చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రానికి డి శంకర్ సింగ్ అంటే వారి స్నేహితులుగా ఉన్నటువంటి శంకర్ సింగ్ వారే ఆ చిత్రానికి దర్శకత్వం వహించారు. వారి యొక్క భార్య ప్రతిమాదేవి హీరోయిన్గా నటించింది. వీరి కుమారుడే మనకి తెలుగులో ప్రేమ యుద్ధానికి దర్శకత్వం వహించినటువంటి రాజేంద్ర సింగ్. ఈ చిత్రంలో జగన్మోహిన్గా నటించినటువంటి నటి హరిణి అనేటటువంటి 15 సంవత్సరాలు అందమైనటువంటి ఆమె జగన్మోహిని పాత్రను నిర్వహించారు. తర్వాత కాలంలో జగన్మోహిని ఈ చిత్రాన్ని తెలుగులో జయమాలిని నరసింహరాజు గారితో కలిపి బి విఠలాచార్య గారు దర్శకత్వం వహించి ఘన విజయం సాధించడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. తరువాత 1952లో కన్నడ మూవీ శ్రీనివాస కళ్యాణం, ఈ చిత్రానికి బి విఠలాచార్య శంకర్ సింగ్ ఇద్దరు కూడా దర్శకత్వం వహించారు, ఉభయులు. ఈ చిత్రంలో కన్నడ కంఠీరవ రాజ్కుమార్ అగస్య మహామునిగా ఒక పాత్రలో మనకు కనిపిస్తారు. 1953లో మరొక కన్నడ చిత్రం సౌభాగ్యలక్ష్మి. ఈ సౌభాగ్యలక్ష్మిలో హీరోయిన్గా హరిణి నటించగా, ఈ చిత్రం ద్వారా రాజన్ నాగేంద్ర సంగీత దర్శకులుగా పరిచయం చేయటం జరిగింది. 1954లో కన్యాదాన అనేటటువంటి చిత్రాన్ని బి విఠలాచార్య గారే దర్శకత్వం వహించారు. తరువాత చివరిసారిగా కన్నడంలో 1956లో మచిదే భాగ్య అనేటటువంటి ఆ చిత్రాన్ని బి విఠలాచార్య గారు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మనకి ప్రముఖ క్యారెక్టర్ యాక్టర్ పండరీబాయి యొక్క చెల్లెలు మైనావతి ఈ చిత్రంలో ప్రముఖ పాత్ర వహించారు. ఈ చిత్రం జరుగుతున్న సమయంలోనే వారు స్నేహితులైనటువంటి శంకర్ సింగ్ వారికి మంచి అవకాశాలు రావడంతో బి విఠలాచార్య గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమ వైపు చూడటం జరిగింది. ఆ విధంగా కన్నడంలో హిట్ అయినటువంటి కన్యాదాన చిత్రాన్ని వారు తెలుగులో కాంతారావు గారు జానకి గారితో కలిసి మొట్టమొదటిసారిగా వారు దర్శకత్వం వహించారు. ఆ చిత్రం రమారమిగా ఆడింది. ఈ చిత్రంలో ఒక చిన్న అంటే బి విఠలాచార్య గారి యొక్క నీతి, నియమము, పొదుపు, ఇచ్చిన మాటకి కట్టుబట్టడానికి ఒక ఉదాహరణ ఆనాటి సినిమా విశ్లేషకులు చెప్తూ ఉంటారు.
సిఎస్ఆర్ గారికి ఈ చిత్రంలో 5 రోజులు కాల్ షీట్లు ఇమ్మని బి విఠలాచార్య గారు అడిగారట. అయితే వారు ఏమన్నారంటే, మీరు 5 రోజులు అంటారంటే 10 రోజుల వరకు తీసుకుంటారు, కాబట్టి నాకు రోజుకి 1000 రూపాయలు నాకు రెమ్యూనరేషన్ ఇమ్మని చెప్పి అడిగారట. సరే అలాగే ఇస్తానని చెప్పి 5 రోజులు చేయాల్సిన పనిని 3 రోజుల్లో వారితో పని చేయించి మీ యొక్క పాత్రలో మీరు నటించడం అయిపోయింది అని చెప్పి 5,000 ఇచ్చారట. ఇదేమిటి, నేను 3 రోజులే కదా యాక్ట్ చేసింది, 5,000 ఇస్తున్నారు ఏంటంటే, నేను మీకు 5,000 ఇవ్వాలని అనుకుంటున్నాను. 5,000 ఎన్ని రోజులు చేసినా నా పాత్ర పూర్తిగా పరిపూర్ణతగా మీరు నటించారు కాబట్టి మీకు 5,000 మళ్ళీ ఇస్తున్నానని చెప్పి ఇవ్వటం, వారు తీసుకోవటం కూడా జరిగింది. అంటే ఇచ్చిన మాటకే కట్టుబడి ఆ యొక్క సాంప్రదాయాలను తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బి విఠలాచారి గారు ప్రవేశపెట్టినటువంటి విధి విధానాల గురించి ఈ యొక్క విషయాన్ని మీకు తెలియపరుచుకున్నాను. తర్వాత 1959 పెళ్లి మీద పెళ్లి అనేటటువంటి చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రంలో హీరోగా జేవి రమణమూర్తి అంటే జేవి సోమయాజులు గారి తమ్ముడు, కృష్ణకుమారి, చలం, మీనా కుమారి లాంటి చిన్న తారలతో చిత్రాన్ని తీశారు. అంటే వీరి యొక్క సినిమాలలో అగ్రనటులు ఎక్కువ పారితోషికాలు ఇచ్చి నటింపజేసేటటువంటి స్తోమత ఆనాడు బి విఠలాచారి గారికి లేదు. తరువాత ఈ యొక్క కన్యాదాన, పెళ్లి మీద పెళ్లి చిత్రాలు రమారమిగా ఆడుతున్న సమయంలో వారికి ఒక ఆలోచన వచ్చింది. వారు సర్కస్లో కొంతకాలం పనిచేసినందువల్ల వారికి జంతువులు, ఈ పులులు, సింహాలు వీటితో ఒక చనువు అనేది వారికి తెలుసు, ఆ టెక్నిక్ అనేది. అందులో భాగంగా వారు ఏం చేశారంటే, జయ విజయ అనేటటువంటి చిత్రాన్ని కాంతారావు గారు, కృష్ణకుమారి గారితో మొట్టమొదట జానపద చిత్రాన్ని తీశారు. ఈ చిత్రం అఖండ విజయాన్ని సాధించి పెట్టింది. ఆ తరువాత మోడర్న్ థియేటర్స్ వారు 1960లో బి విఠలాచారి గారికి ఒక అవకాశం ఇచ్చారు. ఆ చిత్రం అన్నా చెల్లెలు. అన్నా చెల్లెలు చిత్రంలో దేవిక, రాజనాల, రమణమూర్తి వారు నటించారు. ఇది సేలంలో మోడర్న్ థియేటర్స్ వారు షూటింగ్ జరుగుతున్న అదే సమయంలో ఎస్డి లాల్ గారు కొన్ని ఫ్లోర్స్లో వారు కూడా డైరెక్షన్ చేయడం జరుగుతుంది. అప్పుడు బి విఠలాచార్య గారికి ఎస్డి లాల్ గారికి పరిచయం ఏర్పడి వారి ఇరువురు మిత్రులుగా చాలా చిత్రాల్లో పనిచేయటం జరిగింది. తరువాత 1960లో విఠల్ కంబైన్స్ పేరు మీద కనకదుర్గ పూజా మహిమ అనేటటువంటి చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో ముక్కాముల గారు మాంత్రికుడిగా నటించారు. నిజానికి పాతాళ భైరవి చిత్రంలో ఎస్వి రంగారావు గారి పాత్ర, గురువుని మించిన శిష్యుడిలో ముక్కాముల గారి యొక్క మాంత్రికుని పాత్ర, ఆ యొక్క కంపారిజన్ చూస్తే గురువుని మించిన శిష్యుల్లో ముక్కాముల గారి చేత చాలా గొప్పగా నటింపజేశారు. అందులో కాంతారావు గారికి పులితో ఒక ఫైటింగ్ సీన్స్ కూడా ఇవ్వటం జరిగింది. అంటే కనకదుర్గ పూజాయమం చిత్రంతో ఒక మాస్ ఇమేజ్ని తెచ్చిపెట్టినటువంటి దర్శకులు బి విఠలాచార్య. అది టిఎల్ కాంతారావు గారికి ఒక టర్నింగ్ పాయింట్ చిత్రంగా మనం అనుకోవచ్చు. తరువాత సహస్ర శిరచ్ఛేద చింతామణి చిత్రం మోడర్న్ థియేటర్స్ వారు ప్రక్కన షూటింగ్ జరుగుతూ ఉంది. అయితే 1961లో వరుస క్రమంలో ఇక కాంతారావు గారితో కలిసి వరలక్ష్మి వ్రతము, గురువుని మించిన శిష్యుడు లాంటి 2 చిత్రాలను కాంతారావు గారు, కృష్ణకుమారి గారి కాంబినేషన్లో వారు నిర్మించారు. అవి కూడా ఘన విజయం సాధించింది. అప్పుడు ఖైదీ కన్నయ్య అనేటటువంటి చిత్రాన్ని సుందర్లాల్ మెహతా ఢూండి వీరు నిర్మాతలుగా బి విఠలాచార్య గారి యొక్క దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో కూడా టిఎల్ కాంతారావు గారు హీరోగా నటించారు. ఈ చిత్రం కూడా 100 days ఫంక్షన్ కూడా జరిగింది. తరువాత మొట్టమొదటిసారిగా 1964లో నందమూరి తారక రామారావు గారితో కలిసి అగ్గిపిడుగు చిత్రాన్ని నిర్మించారు విఠల్ కంబైన్స్ పేరు మీద. ఇది నందమూరి తారక రామారావు గారికి డ్యూయల్ రోల్, చాలా అఖండ విజయం సాధించింది. ఈ చిత్రాలన్నిటికి కూడా రాజన్ నాగేంద్ర గారు పర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టర్గానే పనిచేశారు. తరువాత టిఎల్ కాంతారావు గారితో కలిసి జ్వాలాదీప రహస్యము, విజయసింహ, నందమూరి తారక రామారావు గారితో కలిసి మంగమ్మ శబదము అనేటటువంటి చిత్రంలో కూడా వారు దర్శకత్వం వహించారు. అయితే
ఈ మంగమ్మ శబ్దం అగ్గి పిడుగు ద్విపాత్ర అభినయం తర్వాత మరొక జానపద చిత్రము మంగమ్మ శబదం. మంగమ్మ శబదం ప్రముఖ నిర్మాత డివిఎస్ రాజు గారు వారు సొంతగా మొట్టమొదటిసారిగా తీసినటువంటి ఈ మంగమ్మ శబదం. ఈ మంగమ్మ శబదం కూడా అఖండ విజయం సాధించింది. ఈ చిత్రంలో మనం గమనిస్తే అప్పటి వరకు హీరోయిన్స్గా నటించినటువంటి తారల యొక్క హావభావాలు, తర్వాత ఆంగికంగా వారి అందచందాలను ప్రజెంట్ చేయటంలో ఈ మంగమ్మ శబదం చిత్రంలో జమున గారిని అందచందాలతో పాటుగా చాలా గ్లామరస్గా వారు చూపించడం జరుగుతుంది. ఈ చిత్ర విజయానికి కూడా జమున గారి యొక్క గ్లామర్ చాలా ఎక్కువగా పనిచేసిందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత అగ్గిబారాట. అగ్గిబారాట చిత్రంలో కూడా ఒక వినూత ప్రయోగం చేశారు. గాలిపటం మీద నందమూరి తారక రామారావు గారు ప్రయాణం చేస్తున్నట్టుగా చూపించడం అనేది ఆ రోజుల్లో గొప్ప ప్రయోగంగా చెప్పుకునేవారు. తర్వాత అగ్గిదొర చిత్రం కూడా వారి కుమారుడైనటువంటి శ్రీనివాస్ గారు దర్శకత్వం చేశారు. జానపద బ్రహ్మ బి విఠలాచారి గారి యొక్క దర్శకత్వంలో వచ్చినటువంటి అగ్గిదొర, ఇద్దరు మునగాళ్ళు, తరువాత అగ్గివీరుడు లాంటి చిత్రాలు ఘన విజయం సాధించినప్పటికి కూడా సాంఘిక పౌరాణిక చిత్రాలలో కుటుంబ నేపథ్యము లేదా దైవ సంబంధమైనటువంటి ఇతివృత్తంతో కూడినటువంటి చిత్రాల మధ్యన కుటుంబం సరదాగా సంతోషంగా చూడదగినటువంటి వినోదభరితమైనటువంటి ఈ యొక్క జానపద చిత్రాలకు ఆనాటి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టి ఆ చిత్రాలను ఘన విజయం చేశారు. అయితే ఈ చిత్రాలు తీసిన తర్వాత బి విఠలాచారి గారికి ఒక ఆలోచన వచ్చింది. ఇన్ని చిత్రాలు నిర్మించాం మనం, అక్కినేని నాగేశ్వరరావు గారితో నిర్మించలేకపోయామని చెప్పి వారు ఒక ఇంగ్లీష్ నవలని, అంటే దానికి ముందే బీదల పాటలు అనేటటువంటి చిత్రాన్ని పక్షిరాజ బ్యానర్లో తమిళ తెలుగులో వారు నిర్మించారు. అయితే ఆ యొక్క ఇతివృత్తాన్ని బి విఠలాచారి గారు తీసుకొని అక్కినేని నాగేశ్వరరావు గారికి హీరోగా తీసుకొని చాలా గొప్పగా డైరెక్షన్ చేశారు. కానీ ఆ చిత్రం ఇతివృత్తం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అది అక్కినేని నాగేశ్వరరావు గారి యొక్క నటనకి, గుమ్మడి వెంకటేశ్వరరావు గారి యొక్క నటనకి నిలువుతూ నిదర్శనమైనటువంటి చిత్రం. కానీ దురదృష్టవశాత్తు ఆ చిత్రం అపజయం పాలైంది. అయితే ఈ చిత్రంలో వారికి రెమ్యూనరేషన్ నాగేశ్వరరావు గారికి 90,000 మాట్లాడుకున్నారు. అయితే ఈ 90,000 చిత్రంలో మిగిలిన డబ్బుని నాగేశ్వరరావు గారికి పంపిస్తే వారు రిటర్న్ చేశారట. మీరు తీయగా నాతో ఒక చిత్రాన్ని తీసి అపజయం పాలయ్యారు, మీకు అన్ని నష్టాలు వచ్చినాయి చిత్రంలో అని చెప్పి రిటర్న్ చేస్తే, నేను మీకు ఏ మాట అయితే ఇచ్చానో జయాపజయాలు అవి బాధ్యత నాది, మీరు చక్కగా నటించారు కాబట్టి మీ రెమ్యూనరేషన్ మీరే తీసుకోండి అని చెప్పి వారు తిరిగి పంపించేశారు. అంటే ఇచ్చిన మాటకి కట్టుబడి నా దర్శకులలో మొదటి వరుసలో బి విఠలాచార్య గారు నేను గొప్పగా చెప్పుకోవచ్చు. అంతేకాదు బి విఠలాచార్య గారి యొక్క సంస్థలో పనిచేసేటటువంటి ప్రతి టెక్నీషియన్స్ కూడా 1వ తారీఖున కవర్లో డబ్బులు పెట్టి ఇచ్చేవారని ఆనాటి సినిమా రూపవాణి కానీ, విజయ చిత్ర కానీ, సినీ హారాళ్ళు కానీ అలాంటి గొప్ప గొప్ప సినిమా ప్రపంచాన్ని మనకు పరిచయం చేసినటువంటి ఆ పత్రికలు ఆ రోజుల్లో రాయటం జరిగింది. అయితే ఈ చిత్రాల తరువాత జగన్మోహిని చిత్రం, అప్పటికి ఒక పక్కన సింహబలుడు లాంటి నందమూరి తారక రామారావు గారు, రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రానికి ఈ జగన్మోహిని చిత్రం రావడంతో సింహబలుడి చిత్రం జగన్మోహిని చిత్రం ముందు నిలబడలేకపోయింది. ఈ జగన్మోహిని చిత్రం అప్పటికి ఇప్పటికి కూడా ఆ నరసింహరాజు గారు, జయమాలిని నటించినటువంటి చిత్రాన్ని అఖండ విజయాన్ని చేకూర్చారు. ఆ విధంగా బి విఠలాచార్య గారి యొక్క జానపద చిత్రాలలో మరొక అద్భుతమైన విషయం, సమయానికి హీరో ఏ టెక్నీషియన్స్ రాకపోతే వెంటనే ఆ పాత్రని శాపవశాత్తు ఒక ఎలుగుబంటుగానో,
ఒక కోతిగాను, ఒక చిలుకగాను, ఒక పక్షిగాను మార్చేసేసి వారి పాత్రలో ఈ జంతువుల చేత ఆ, నటింపజేసేవారు. ఆ సమయానికి ఇది రామారావు గారు కూడా అగ్గివీరుడి చిత్రంలో జరిగినటువంటి ఆ, సంఘటన కూడా లేకపోలేదు. ఆ విధంగా కాంతారావు గారు అగ్గిదొర చిత్రానికి కూడా వారికి ఒక షూటింగ్లో సమయానికి రాలేకపోతే ఎందున్నావో చెలి అనేటటువంటి పాటలో పువ్వుగా మార్చేసి భారతయ్య గారు ఈ ఈ పువ్వు మీద ఆ, ఆ చిత్రంలో సన్నివేశాలను కూడా పూర్తి చేసేసారంట. అంటే నటీనటుల యొక్క సమయ పాలనను అర్థం చేసుకొని నటింపజేయటము, వారు అనివార్య కారణాల వలన రాలేకపోతే వారి యొక్క పాత్రలను మూగజీవులుగా మార్చివేసి షూటింగ్ జరపటము, పొదుపుగా చిత్రాలు తీయటం అనేది విఠలాచారి గారి యొక్క ఒక గొప్ప విషయంగా అప్పటికి ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉంటారు. ఈ విధంగా బి విఠలాచారి గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఆ యొక్క మహాదర్శకుని చిత్రాల గురించి మీకు తెలియపరచడంలో మనస్ఫూర్తిగా నేను ఈ కార్యక్రమాన్ని మీకు అందించాను. నమస్తే.